వెల్కమ్ టు కానుక టీవీ. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలోని పిఎస్సిఎస్ సొసైటీ రంగాపూర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వేరుశెనగ పంటల గురించి 2000 రూపాయలతో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క స్కీమ్లో జాయిన్ కావాలని సిఇఓ విష్ణుమూర్తి తెలియజేశారు. వేరుశెనగ పంట పూర్తి అయిన తర్వాత ప్రభుత్వమే కొనడం జరుగుతుందని, అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది. వంగూరు మండలంలోని అన్ని గ్రామాల రైతులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభ్యత్వంను 2000 రూపాయలు కట్టి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పల్లీలు 100% సబ్సిడీ లేకపోతే గుడ్డలు అంటే మన గుడ్డలే 100% కొని మనకు ఈ పల్లీలు అంటే కొట్టినవి కాకుండా గుడ్డలతోని తోలు ఉంటుంది కదా, దాంతోనే మీకు మేము సప్లై చేయవలసి వస్తుంది. 1-2 రోజులలో అంటే ఒక వారం 10 రోజులలో మాకు పల్లీలు కూడా ఇప్పుడు మాకు వస్తున్నాయి. మేము గోదాములో అది చేసుకుంటాం కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళతో సమన్వయం చేసుకొని మీ యొక్క రైతులకు ఎంత ఇవ్వాలి, ఎకరకి ఇవ్వాలన్నా 2 ఎకరాలకి ఎంత ఇవ్వాలి అనేది అగ్రికల్చర్ వల్ల మేము కూర్చొని డిసైడ్ చేసి మీ యొక్క రైతులకు మేము ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ 750 మంది సభ్యులు సాగింది. దానికి తగ్గట్టు ఎన్ని క్వింటాలు వస్తుంది, ఇప్పుడు ఎన్ని అనేది మేము వచ్చినాక తర్వాత మీకు ఉండదు సార్. ఇప్పుడు మాకు 750 మెంబర్షిప్ కాబట్టి 750 మందికి ఎంత వస్తుంది ఏం కథ అనేది దాన్ని బట్టి మేము టార్గెట్ ఇస్తాం. ఇప్పుడు వరకు మాకు ఒక 300 సభ్యత్వాలు అయ్యాయి, ఇంకొక 450 సభ్యత్వాలు అయ్యేది ఉన్నాయి. ఈ యూరియా దాని కొరకు మేము మా బేట దగ్గర అయ్యేది కాబట్టి ఒక వారం రోజుల్లో కూడా మా 750 మెంబర్షిప్లో కూడా రీచ్ అవుతాం అనేది. దీనివల్ల రైతులకు ఉపయోగం సార్. ఇప్పుడు మనం 100% ఏపీఓ ఎన్సిటీసీకి వెళ్ళి ఏపీఓ సంఘానికి వెళ్ళి మనం ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళకు సబ్సిడీ 100% సబ్సిడీ కాబట్టి వాళ్ళు పండిన పంటని మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వడానికి దాని తగ్గట్టు కూడా మేము రేటు కూడా మళ్ళీ తర్వాత ఎన్సిటీసీ కానీ తర్వాత వాళ్ళు రేటు కూడా ఫిక్స్ చేస్తాం.